ఓం శ్రీ మాత్రే నమః. వారాహి నవరాత్రుల్లో చివరి రోజుకి వచ్చేసాం కదా. మనం ఇన్ని రోజులు పూజ చేయలేకపోయినా సరే చివరి రోజైనా సరే ఈ పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఎందుకంటే చేయలేకపోవటం అనేది మన చేతుల్లో లేదండి. ఎందుకంటే మనకి చేయాలి అని అనిపిస్తుంది, కానీ ఆ సందర్భాలు మనకి కలిసి రావు. అంతే, మనం మానవులం కాబట్టి, అది కూడా కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకి ఎలా అనిపిస్తుంది అంటే అన్నీ ఇన్స్టెంట్లో వస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్న బిజీ షెడ్యూల్స్ అలా ఉన్నాయి కాబట్టి మన మైండ్ సెట్ కూడా అలా మారిపోయింది. అది మన తప్పు కాదండి, మనం పుట్టిన యుగం అలాంటిది. యుగం కూడా కలియుగం కాబట్టి కలిపురుషుడు మనతో అలా అనిపిస్తూ ఉంటాడు. అలాంటి వారికి అమ్మవారు పుట్టిన తిథి పంచమి కాబట్టి కనీసం పంచమి నుండి 5 రోజులు పూజ చేసుకున్నా కూడా మంచిదేనండి. లేదు అని కుదిరితే 9 రోజులు చేసుకుంటే ఇంకా మంచిది. అదే కుదరని వాళ్ళు 3 రోజులు, లేదంటే చివరి రోజు ఒక్క రోజైనా సరే అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించుకున్నట్లయితే మనకి తప్పకుండా సంపూర్ణమైన ఫలితం అనేది తప్పక లభిస్తుందండి. అది కూడా కుదరకుండా ఒక్కరోజు చేయలేదు అని ఎందుకు బాధపడాల్సి వస్తుంది? అయ్యో ఒక్కరోజుకి మనం చేయాల్సి వస్తుంది 9 రోజులుంటే అని బాధపడాల్సిన పనే లేదండి. ఎందుకంటే ఆ సందర్భాలు అలా మనకి ఆటంకాల రూపంలో వస్తే మనం మాత్రం ఏం చేస్తాము? మైలు లాంటివి, అంటు లాంటివి, సూతకం లాంటివి ఇవన్నీ చెప్పిరావు కదా. అవి ఎలా వస్తాయి? ప్రకృతికి సంబంధించినవి, మన చేతుల్లో ఉండవండి. వాటి గురించి బాధపడటం మానేసి మనం అమ్మవారికి ఎంత సేవ చేయగలుగుతామో, ఎంతవరకు అమ్మవారికి భక్తితో మనం పూజ చేయగలుగుతామో అంతవరకు చేస్తే చాలండి. 15వ తారీఖు ఉదయం వరకు కూడా మనకి నవరాత్రులు ఉన్నది కాబట్టి 15వ రోజు పొద్దున్నే లేచి సూర్యోదయానికన్నా ముందే లేచి అమ్మవారికి ఒక్క పూట అయినా సరే ఇలా భక్తితో పూజించండి. తప్పకుండా మీకు సంపూర్ణమైన మీరు అనుకున్న పనులు సంపూర్ణంగా జరుగుతాయండి. భక్తి ప్రధానంగా చేసుకోవటమే లక్ష్యం, కానీ వేరే ఉద్దేశం లేదు అని అనుకునేటప్పుడు చేసేదేమీ లేదండి. ఎందుకంటే 9 రోజులు చేశామా, 5 రోజులు చేశామా, 3 రోజులు చేశామా, ఒక్కరోజు చేశామా అన్నది కాదండి. ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేదే ముఖ్యం. ఏదో పద్యం కూడా ఉందండి. ఆ పద్యం ఏమిటంటే, చిత్తశుద్ధి లేని శివపూజ లీల, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండశుద్ధి లేని పాకమేల, విశ్వదాభిరామ వినురవేమ అని ఇదివరకు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. చిత్తశుద్ధి లేకుండా శివపూజ అనేది చేసిన ఉపయోగం ఏముంటుంది? ఆత్మ అనేది శుద్ధి లేకుండా ఆచారము మడి అనుకున్న ఉపయోగం ఏముంటుంది? భాండశుద్ధి లేనిదే అంటే మనం ఏదైనా పాకం పట్టాలి అని శుభ్రంగా గిన్నె కడగకుండా పాకం పట్టినా మాత్రం ఉపయోగం ఏమిటి అని చెప్పేవాళ్ళండి మా పెద్దవాళ్ళు చెప్పగా నేను విన్నాను. అలాగే ఏదో లోకం కోసం పూజలు అందరూ చేస్తున్నారు కాబట్టి మనము చెయ్యాలి, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు లేదంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయకపోతే బాగోదేమో అని కాకుండా అమ్మ మీద భక్తితో, విశ్వాసంతో, ప్రేమతో అమ్మను ఆరాధిస్తే అరగంట అయినా చాలండి. ఎన్నో రోజులు అవసరం లేదు, అరగంటైనా చాలు. భక్తి మీద ఆధారపడి ఉంటుంది కానీ రోజుల లెక్క కాదండి. ఎందుకంటే ఇంట్లో ఆర్భాటం కోసం, లోకం కోసం కాకుండా మన కోసం, మన తృప్తి కోసం పూజ చేస్తేనే అమ్మ ఆశీస్సులు మనపై పూర్తిగా ఉంటాయి. అమ్మ ముందు మనం కూర్చున్నాము అంటే మన మనసు కూడా ఆ అమ్మ దగ్గర లగ్నం అయ్యేటట్లు ఉండాలి. అంతేకాని మనిషి దేవుడు ముందు చిత్తం చెప్పుల దగ్గర అన్నట్లుగా ఉండకూడదండి. మనం పూర్తిగా పరిపూర్ణంగా అమ్మవారి దగ్గరే ఉండి పూజ చేస్తున్నాము అంటే అమ్మవారి దగ్గరే మనసు లగ్నం చేసి ఉంటేనే ఆ పరిపూర్ణమైన మనకి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉంటాయి. ఈ కలియుగంలో అమ్మవారిని ఎన్నిసార్లు తలుచుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం ఎన్నో రకాలైన టెన్షన్లతో అమ్మవారి మీద మనసు లగ్నం చేయలేకపోతాము. అందుకు మనం ఏదైనా సరే ఒక అమ్మవారి నామాన్ని అనుకుని ఆ అమ్మవారి నామాన్ని కనుక ధ్యానం చేసినట్లయితే, ఇప్పుడు 10 సార్లు ధ్యానం చేస్తే కనీసం ఒక్కసారైనా
అది పరిపూర్ణంగా అమ్మవారికి చేరుతుందేమో అన్న ఇదితో. ఎందుకంటే ఈ కలియుగంలో కలిపురుషుడు ఎప్పుడూ మన మనసులో చంచలమైన మన మనసు ఒక చోట అనేది కుదురుగా ఉండదు. కాబట్టి 10 సార్లలో ఒక్కసారైనా సరే అమ్మవారి నామం మనస్ఫూర్తిగా పలికాము అంటే ఎంతో కొంత మనకి పుణ్యం వస్తుంది. కాబట్టి 108 సార్లు 1000 సార్లు అని అలా నెంబర్స్ అనేది చెప్పారు. కానీ అది ఇన్నిసార్లు చేయాలనే లేదండి, మనస్ఫూర్తిగా చేస్తే ఒక్కసారైనా చాలు. అటువంటి నామాల్లో ఒక నామం గురించి మనం తెలుసుకుందాము. ఆ మంత్రాన్ని మీకు వీలైతే కనుక 108 సార్లు కనుక జపించినట్లయితే తప్పనిసరిగా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుందండి. ఇది సత్యం. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమః. ఇంకొకసారి చెప్తున్నాను. ఓం ఐం గ్లైం ఐం వారాహి దేవ్యై నమః అనే మంత్రాన్ని అమ్మవారి సమక్షంలో కూర్చుని కనీసం 108 సార్లు జపమాల తీసుకొని 108 సార్లు జపించండి. జపమాల లేదు అంటే కనుక మీరు ఎలా కౌంట్ చేసుకోగలిగితే ఒక పెన్ను పేపర్ పట్టుకొని 108 సార్లు జపించి చూడండి. అమ్మవారి దగ్గర కందదీపం పెట్టి ఈ మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో వచ్చే మార్పు మీరే ఊహించలేరు. అంత చక్కటి మార్పు, అభివృద్ధి వైపు మీ అడుగులు అనేది తప్పకుండా వేస్తారండి. ఎందుకంటే అమ్మవారి పవర్ అలాంటిది. వారాహి అమ్మవారిని నమ్మిన వారు ఎంతవరకు కూడా ముందడుగులోనే ఉంటారు, కానీ వెనక అడుగు అనేది ఉండదండి. ఇది తప్పక జరుగుతుంది. మీరు కూడా అమ్మవారి మీద భారం వేసి ఈ పరిహారాన్ని చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.